నుంచి 30 సీట్లకు గెలవటం అనేది చాలా ఫెనామినల్ గ్రోత్. అది ఇక్కడ ఒకసారి మనం చూస్తే మ్యాజిక్ ఫిగర్ 31, ఎందుకంటే 60 సీట్లు ఉన్నాయి కాబట్టి సగం కంటే ఒక సీట్ ఎక్కువ ఉండాలి కాబట్టి 31 మ్యాజిక్ ఫిగర్ అయితే దాదాపు మన సర్వే ప్రకారం కూడా 30 నుంచి 35 మధ్యలో ఏ ఒక్కటి ఎక్కువ వచ్చినా కూడా ఇక్కడ కాంగ్రెస్ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. పైగా ఇక్కడ ఎక్స్ అఫీషియో సభ్యుడు కూడా ఎమ్మెల్యే కూడా అక్కడ ఉన్నారు కాంగ్రెస్ పార్టీకి. తర్వాత ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి కూడా దాదాపు 12 నుంచి 15 సీట్లు గెలిచే అవకాశం ఉంది కాబట్టి వీళ్ళలో ఎక్కువ మంది కాంగ్రెస్ వైపు వెళ్ళే అవకాశం ఉంది. కాబట్టి ఇక్కడ దాదాపు డ్యామ్ షూర్గా కాంగ్రెస్ పార్టీ మేయర్గా గెలిచే అవకాశం ఉంది. మెజారిటీ సీట్లు కాంగ్రెస్ పక్షాన వెళ్తున్నాయి కాబట్టి. ఇంకొకసారి చూస్తే బీఆర్ఎస్ గతంలో బీఆర్ఎస్కి 19 సీట్లుంటే ఇప్పుడు దాదాపు 10 నుంచి 14 సీట్లకు మాత్రమే బీఆర్ఎస్ పరిమితం కాబోతోంది. ఇక్కడ చూస్తే బీజేపీలో పెద్దగా గ్రోత్ లేదు. 2020 ఎన్నికల్లో 5 సీట్లు గెలుచుకున్న బీజేపీ ఈసారి కూడా అంతే సంఖ్యలో సీట్లు దాదాపు 5 సీట్లు మాత్రమే గెలుచుకుంటున్నట్టుగా మన సర్వేలో తేలింది. అయితే ఇక్కడ ఇతరులు కూడా దాదాపు 3 నుంచి 5 సీట్లు గెలుచుకుంటున్నారు కాబట్టి బహుశా 1-2 తగ్గినా కూడా ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్ పీఠాన్ని కైవసం చేసుకునే అవకాశం కనిపిస్తుంది. ఆల్రైట్, ఒక్కసారి దీనికి సంబంధించి డీటెయిల్గా మాట్లాడుకునే ప్రయత్నం చేద్దాం. ఆ నెంబర్స్ని మీరు చూడడం జరుగుతోంది. మరి కాసేపట్లో గ్రౌండ్ లెవెల్లో సినారియో ఏంటి అప్డేట్స్ అందించేందుకు మా ప్రతినిధి సిద్ధం కాబోతున్నారు. ఆఫ్ కోర్స్ చంద్రశేఖర్ ఇస్ రెడీ విత్ హిస్ డీటెయిల్స్. ఒక్కసారి చంద్రశేఖర్కి వెళ్ళే ప్రయత్నం చేద్దాం. చంద్రశేఖర్, రామగుండం కాస్త ఇంట్రెస్టింగ్గా కనిపిస్తుంది. ఇక్కడ మౌళి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్కి సంబంధించి ఇక్కడ సేఫ్ మోడ్లో ఉందనుకోవచ్చా, లేకపోతే ఆఖరి నిమిషంలో ఏమైనా కాస్త ఇబ్బంది జరిగే అవకాశాలు అటువంటి చర్చ ఏమైనా ఉందా ఇక్కడ? సచిన్, రామగుండం కార్పొరేషన్కి వచ్చేసరికి కాంగ్రెస్ పార్టీ నేతలు, కాంగ్రెస్ పార్టీకి సంబంధించినటువంటి అధిష్టానం క్లియర్ కట్ కాన్ఫిడెన్స్తో ఉంది. అబ్సల్యూట్ మెజారిటీ రాబోతుంది. ఎందుకంటే ముందు నుంచి కూడా ఒక పావులు కలుపుతున్నారు మున్సిపల్ కార్పొరేషన్ పరిధిలో. ఎందుకంటే రామగుండం అనేది మినీ భారత్. దానిలో విభిన్న ప్రాంతాల నుంచి ఉన్నాయి. 60 డివిజన్లు ఉన్నాయి. 60 డివిజన్లకు సంబంధించినటువంటి కార్పొరేటర్లలో గతంలో ఉన్నటువంటి పరిస్థితిని, ఇప్పటికి ఉన్నటువంటి పరిస్థితిని ఒక్కసారి కంపేర్ చేసినట్టయితే ఖచ్చితంగా మొగ్గు కాంగ్రెస్ పార్టీ వైపుకు వెళ్ళింది. కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే అయినటువంటి మక్కాన్ సింగ్ రాజ్ ఠాకూర్, అలాగే మంత్రి దుద్దిల్ల శ్రీధర్ బాబు ఒక ప్రత్యేకమైనటువంటి శ్రద్ధ చూపడం జరిగింది. అలాగే పెద్దపల్లి ఎంపీ గడ్డం వంశీ సైతం ఇదే పరిధిలోనే ఈ రామగుండం రావడం అనేది, గతంలో ఉన్నటువంటి టిఆర్ఎస్ బలం అనేది క్రమంగా బలహీనపడింది. దీనిలో కోరకంటి చందర్ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ నుంచి గతంలో ఆయన ఎమ్మెల్యేగా విజయం సాధించినప్పటికీ బీఆర్ఎస్ ఎమ్మెల్యేగానే మనం గమనించాల్సి ఉంది. దానిలో భాగంగా గతంలో 30కి పైగా స్థానాల్లో ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ కార్పొరేటర్లు విజయం సాధించడం జరిగింది. ఈ దఫా అటువంటి సిచ్యువేషన్ రాకుండా ఉండాలనేటువంటి ఉద్దేశంతో ఇప్పటికే ఒక డివిజన్లో టోటల్ యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ అభ్యర్థి విజయం సాధించడం జరిగింది. ఎందుకంటే డైరెక్ట్లీ ఆర్ ఇండైరెక్ట్లీ వాళ్ళు బలవంతంగా తమని విత్డ్రా చేయించారని చెప్పేసి పోలీస్ స్టేషన్లో కేసు పెట్టడం జరిగింది. అయినప్పటికీ ఆ టైం అయిపోయింది కాబట్టి ఒక కార్పొరేటర్ పదవిని యునానిమస్ గా కాంగ్రెస్ పార్టీ ఖాతాలో వేసుకున్నారు. ఖచ్చితంగా అబ్సల్యూట్ మెజారిటీ 60 స్థానాలకు గాను 31 స్థానాలు కావాలి. 31 స్థానాల్లో ఇప్పటికే ఒక ఎక్స్ అఫీషియల్ మెంబర్ ఉన్నారు. ఒక డివిజన్ ఆల్రెడీ యునానిమస్ గా ఉంది. దీనిలో క్లియర్ కట్ గా మనకు వచ్చేటువంటి అంచనాల ప్రకారం 30 వరకు క్లియర్ గా 25 నుంచి 30 స్థానాల్లో కాంగ్రెస్ పార్టీ విజయం సాధించే అవకాశం ఉంది. వాళ్ళకి కాంగ్రెస్ పార్టీ ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్ సంబంధించినటువంటి అంశానికి వస్తే వారు ఖచ్చితంగా దెర్ ఇస్ నో ఆల్టర్నేటివ్, కాంగ్రెస్ పార్టీకి మాత్రమే మద్దతు ఇచ్చే అవకాశం ఉంది. ఎడ్జ్లో ఉంటుంది. గతంలో ఉన్నటువంటి పరిణామాలు, ఇటీవల జరుగుతున్నటువంటి రాజకీయ పరిణామాల నేపథ్యంలో సైతం దీనిలో మెన్షన్ చేయాల్సినటువంటి అవసరం ఉంది. భారతీయ జనతా పార్టీకి ఆల్ ఇండియా ఫార్వర్డ్ బ్లాక్కి వచ్చినప్పటికీ అది పెద్దగా ప్రభావపరిచేటువంటి విధంగా లేదు. కాబట్టి సచిన్, ఇక్కడ కాంగ్రెస్ పార్టీ ఖచ్చితంగా మేయర్, డిప్యూటీ మేయర్ పదవులను దక్కించుకునేటువంటి అవకాశాలు స్పష్టంగా రామగుండం కార్పొరేషన్ పరిధిలో కనబడుతున్నాయి. సచిన్, రైట్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ చంద్రశేఖర్. మొత్తంగా రామగుండానికి సంబంధించి మాత్రం ఇక్కడ క్లీన్ స్వీప్ కాంగ్రెస్ అనేది క్లియర్ కట్గా అర్థమవుతుంది. సో చూద్దాం ఆన్ రిజల్ట్స్ డే 13th రోజు ఏం జరగబోతుంది అనేది. మౌళి గారు ఇక్కడి నుంచి నేరుగా మంచిర్యాల వెళ్ళిపోదామండి. అండ్ మంచిర్యాలలో ఎటువంటి పరిస్థితి ఉంది అనేది ఒక్కసారి ఆ నెంబర్స్ అయితే మాట్లాడేసుకుందాం. లెట్స్ గో టు మంచిర్యాల. నేరుగా ఇక రామగుండం నుంచి మంచిర్యాల వెళ్ళిపోతున్నాం. హియర్ ఇట్ ఇస్ ఆన్ ద స్క్రీన్స్ ఆఫ్ RTV. మంచిర్యాల కార్పొరేషన్లో ఇక్కడ కూడా డివిజన్లు మొత్తం 60 డివిజన్లు ఉంటాయి. ఐఎమ్ సారీ,
కాంగ్రెస్ 42 నుంచి 45 స్థానాన్ని, బీఆర్ఎస్ 9 నుంచి 10 స్థానాలని, బీజేపీ 0 అంటే ఒక్క స్థానం కూడా దక్కించుకోకపోవచ్చు. ఒకవేళ దక్కితే కనుక 3 స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉందని చెప్పి, ఇతరులు సేమ్ అంతే. ఇతరులు ఒకవేళ దక్కించుకుంటే ఒక్క స్థానాన్ని దక్కించుకునే అవకాశం ఉంది. సచిన్, ఇది మంచిర్యాల గురించి చెప్పాలంటే ఇది మొట్టమొదటిసారి కార్పొరేషన్ అయింది. ఇక్కడ చూసినప్పుడు గతంతో ఒకసారి మనం కంపేర్ చేసినప్పుడు, గతంలో ఇది మున్సిపాలిటీగా ఉన్నప్పుడు మొత్తం 36 సీట్లు ఉండేవి. అక్కడ బీఆర్ఎస్ జెండా ఎగిరింది. ఆ 36లో 21 సీట్లు గెలుచుకుంది అప్పుడు బీఆర్ఎస్ మున్సిపాలిటీ కైవసం చేసుకోవడానికి. ఇప్పుడు చూస్తే బీఆర్ఎస్ పరిస్థితి చూస్తే 9 నుంచి 10 అంటే సగానికి సగం బీఆర్ఎస్ బలం పడిపోయినట్టు కనిపిస్తుంది. అప్పుడు 14 సీట్లున్న కాంగ్రెస్ ఇప్పుడు 42 నుంచి 45 సీట్లు గెలుచుకుంటుంది. మొత్తం 60 డివిజన్లు ఉన్న మంచిర్యాలలో కాంగ్రెస్ క్లీన్ స్వీప్ చేయబోతున్నట్టుగా కనిపిస్తోంది. అబ్జల్యూట్ మెజారిటీతో కాంగ్రెస్ మేయర్ పీఠాన్ని దక్కించుకోబోతున్నట్టు చాలా స్పష్టమైన ఆధిక్యత, చాలా స్పష్టమైన సంకేతాలు కనిపిస్తున్నాయి. మన సర్వేలో కూడా అదే విషయం మనకు చాలా స్పష్టమైన సచిన్. దీనికి సంబంధించి చాలా విషయాలు ఉన్నాయి. అక్కడ ప్రేమ్ సాగర్ రావు చాలా పవర్ఫుల్ లీడర్ ఉన్నారు, చాలా ప్రజల్లో అక్కడ ఎమ్మెల్యేగా ఉన్న నాయకుడు, ఆయన మంత్రి కూడా కావాల్సిన లీడరు. ఆయన బలం చాలా స్పష్టంగా కనిపిస్తుంది. మంచిర్యాలకు వచ్చేటప్పటికి అక్కడ కాంగ్రెస్కు కంచుకోటగా చెప్పుకోవాలి. కాబట్టి మంచిర్యాల విషయంలో కాంగ్రెస్ చాలా స్పష్టమైన మెజారిటీ ఆధిక్యత కనిపిస్తుంది సచిన్. రైట్, ఒక్కసారి గ్రౌండ్ లెవెల్కి వెళ్ళిపోదాం. గ్రౌండ్ లెవెల్లో ఎటువంటి పరిస్థితి ఉందో తెలుసుకుందాం. చంద్రమౌళి గారు నేరుగా రవి నాయక్ అప్డేట్స్ అందించేందుకు మంచిర్యాల నుంచి లైవ్లో సిద్ధంగా ఉన్నారు. ఒక్కసారి నేను రవి నాయక్ దగ్గరికి వెళ్ళే ప్రయత్నం చేస్తున్నాను. రవి, ప్రస్తుతం గ్రౌండ్ లెవెల్ గురించి మాట్లాడుకున్న సందర్భంలో మంచిర్యాలలో క్లీన్ స్వీప్, మౌళి గారు చెప్పినట్టుగా కాంగ్రెస్కి పూర్తి స్థాయిలో మెజారిటీ కనిపిస్తోంది. బట్ ఏమైనా ఛాన్సెస్ ఉన్నాయా కాస్త బీఆర్ఎస్ అక్కడ కోలుకోవడానికో లేక కుదురుపడ్డానికో ఏమైనా ఉన్నాయా? అటువంటి పావులను కదిపే ప్రయత్నం చేస్తుందా? ఎస్ సచిన్, అసలు ఆ అవకాశమే లేదు. ఇప్పటికే 60 డివిజన్లకు గాను పూర్తి ఎక్సర్సైజ్ కాంగ్రెస్ పార్టీ చేసినట్టు చాలా క్లియర్ గా కనబడింది. అయితే చాలా మంది లైన్ టు లైన్ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వే చేసే ప్రయత్నం చేసింది. అయితే ఇప్పుడు మనం ఇచ్చే ఈ సర్వే కూడా రేపు సంచలనంగా ఉంటుంది. 99 కాదు, రేపు 100% మంచిర్యాల కార్పొరేషన్ సంబంధించిన రిజల్ట్ ఇదే విధంగా ఉంటుంది. ఎక్కడ కూడా ఆ 1% కూడా వేరియేషన్ ఉండకపోవచ్చు అని ప్రధానంగా మనకు ఈ సర్వేల ద్వారా తెలుస్తుంది. మనం తీసిన పోల్స్ కనుక పరిశీలించినట్టు కనుక అయితే చాలా స్పష్టమైన ఆధిక్యత కాంగ్రెస్ పార్టీ కనబడుతుంది. కాంగ్రెస్ పార్టీ ఇటు 45 ఎబోనే చాలా క్లియర్ గా కనబడుతుంది. ఇంకా ఈ 2 రోజుల సమయం ఉంది కాబట్టి, మళ్ళీ చెబుతున్నాను సచిన్, ఈ 2 రోజుల సమయం ఉంది కాబట్టి ఇంకా ఏదైనా జరగచ్చు, ఇంకా ముందుకు పోయే అవకాశం ఉంది తప్ప ఎక్కడ బీఆర్ఎస్ పార్టీ కానీ ఇటు బీజేపీ పార్టీ కానీ పుంజుకునే ప్రసక్తి లేదు. అయితే ఇప్పటికే అంటే బీజేపీ పార్టీ అయితే ఏకంగా కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో పాటు మహారాష్ట్ర ముఖ్యమంత్రి ఫడ్నవీస్ కూడా తీసుకొచ్చారు. కానీ ఎంత ప్రయత్నం చేసినా 4 నుండి 5 లోపే వాళ్ళ ప్రయత్నాలు కొనసాగుతున్న పరిస్థితి. దీంట్లో ఇంకా ఏదైనా తగ్గుతాయేమో అనే కోణంలో కూడా ఒక ప్రచారం కొనసాగుతుంది. అయితే పోల్స్ లో మాత్రం చాలా క్లియర్, ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ పోల్స్ లో మాత్రం 5 స్థానాల్లో వారికి 5 డివిజన్ లో వారికి చాలా స్పష్టంగా ఆధిక్యత కనబడింది. అది కూడా పెద్ద వేరియేషన్ కూడా కనబడలేదు. అంటే కాంగ్రెస్ పార్టీ బీఆర్ఎస్ మధ్య పోటీ ఉంటే ఒక చర్చ జరుగుతుంది, కానీ ఇక్కడ బీజేపీ కాంగ్రెస్ మధ్య చర్చ ఉంది. కాబట్టి మనం చెప్పవలసింది ఏంటంటే చాలా క్లియర్ గా ఏదైనా జరిగే అవకాశం ఉండొచ్చు అని చెప్పుకోవచ్చు. మరోపక్క ఇటు బీఆర్ఎస్ బీజేపీ కాంగ్రెస్ మధ్య ప్రధాన పోటీ ఇక్కడ ఎక్కడ కనబడట్లేదు. కొన్ని డివిజన్ లో మాత్రమే చాలా క్లియర్ గా బీఆర్ఎస్ పార్టీ ఆ పోటీ వస్తుంది. ఆ పోటీ కూడా ఆ కొన్ని డివిజన్ లో నామమాత్రంగా చాలా స్పష్టంగా కనబడుతుంది. ఇటు కొన్ని డివిజన్లోనైతే అభ్యర్థులు 60 డివిజన్లలో బీఆర్ఎస్ పార్టీ పెట్టింది, కానీ బూత్ స్థాయిలో పూర్తిగా కనబడలేని పరిస్థితి కనబడుతుంది. మనుగడ కోసమే అభ్యర్థులను పెట్టినట్టు చాలా క్లియర్ గా స్పష్టంగా కొన్ని డివిజన్లో కనబడుతుంది. అయితే మనం ఒకసారి ఈ కార్పొరేషన్ ఎప్పుడు ఏర్పడ్డదనే అంశంలో కనుక లోతుగా పోయినట్టుంటే జనవరి 4వ తేదీ 2025లో ఏర్పడింది. కొత్తగా కార్పొరేషన్ ను అటు ఈ ప్రాంతం అంతా కూడా అంటే చాలా పెద్ద కార్పొరేషన్ గా ఏర్పాటు చేయాలనే ఒక ముఖ్య ఉద్దేశంతో ఇప్పుడు స్థానిక ఎమ్మెల్యే ప్రేమ్ సాగర్ రావు దీనిపై ఒక ప్రయత్నం జరిగింది. ఓవరాల్ గా ఓట్ల సంఖ్య కనుక చూసినట్టు కనుకైతే 181,778 మంది ఈ
ఈ కార్పొరేషన్ పరిధిలో ఉంటారు. అయితే ఈ కార్పొరేషన్ ఒక రకంగా చెప్పాలంటే ఉమ్మడి ఆదిలాబాద్ జిల్లాలో పాటు పక్క కార్పొరేషన్ కనుక పోల్చినట్టు కనుకైతే ఇది అతిపెద్ద కార్పొరేషన్ గా చెప్పొచ్చు. ఇప్పుడే గ్రోత్ ఉన్న కార్పొరేషన్ గా కూడా చెప్పొచ్చు. ఈ గ్రోత్ ఉన్న కార్పొరేషన్ లో ప్రధానంగా పురుషులు చూసినట్టు కనుకైతే 90,646 మంది ఉండగా మహిళలు 91,111 మంది మహిళలు ఉన్నారు. ఇతరులు 24 మంది ఉన్నారు. దీంట్లో రేపటి అంశం కనుక మనం గమనించినట్టు కనుకైతే ప్రధానంగా ఆ పోలింగ్ బూతులు పిఎస్లు అంటే పోలింగ్ బూతులు అని చెబుతారు. 265 పోలింగ్ బూతులు ఉంటాయి. దీంట్లో బ్యాలెట్ బాక్సులు కనుక మనం గమనించినట్లయితే 390 బ్యాలెట్ బాక్సుల ద్వారా ముందుకు పోతుంది. ఈ విధంగా ఇప్పటికే అన్ని ఏర్పాట్లు చకచకా కొనసాగుతున్న పరిస్థితి కనబడుతుంది. చాలా స్పష్టంగా చాలా క్లియర్ గా కాంగ్రెస్ పార్టీ ఇక్కడ ఆర్టీవీ ఎక్స్క్లూజివ్ సర్వేలో ముందున్నట్టు కనబడుతుంది. సచిన్, థ్యాంక్స్ ఫర్ ద అప్డేట్ రవి నాయక్. అండ్ ఇంట్రెస్టింగ్గా మాట్లాడుకున్నప్పుడు మంచిర్యాల గురించి క్లీన్ స్వీప్ కనిపిస్తున్న సందర్భం అక్కడ 40 to 45% అనేది. సో ఇక్కడి నుంచి నేరుగా ఒకసారి నిజామాబాద్ వెళ్ళిపోయే ప్రయత్నం చేద్దాం మౌళి గారు.